చంద్రబాబు మీద జగన్ హయాంలో పెట్టిన కేసులు, ఆ కేసులని ఎవరైతే కేసులు పెట్టారో ఫైబర్ నెట్ కేసులో మధుసూదన్ రెడ్డే రివర్స్ అవ్వడం, కాంగ్రెస్ నాయకుడే. అట్లాగే ఇంకొక వైపున మద్యం లెక్కర కుంభకోణానికి సంబంధించి అప్పుడు పెట్టినట్టు వాసుదేవరెడ్డే ఇప్పుడు విత్డ్రా చేసేసుకుంటారు. దెన్ కేసులు క్లోజ్ అయిపోయినాయి. ఎవరైతే ఆ కేసులలో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళుగా ఉన్నారో వాళ్ళ మీదన కేసులు, వాళ్ళు మాకెందుకు వచ్చిన గొడవ అని విత్డ్రాయల్స్. ఇది సహజంగా అయితే కనుక న్యాయస్థానాల్లో చాలా పెద్ద ఇష్యూనే అవుతుంది. ఎందుకంటే వీటి విచారణ సిబిఐకి ఇవ్వమని అడగడానికి ఇప్పుడు సిద్ధపడుతోంది వైసీపీ. ఎందుకని ఇలాగ ఒక ప్రభుత్వం టైంలో కేసు పెడితే అప్పుడు ఎవరైతే చేశారో వాళ్ళ మీదన కేసులు పెట్టి, ఇప్పుడు వాసుదేవరెడ్డిని కేసు, అరెస్టు, జైలు అంతా తెలిసిందే కదా. ఇప్పుడు అతను విత్డ్రా చేసుకుంటానన్నాడు కాబట్టి విత్డ్రా చేసేసారు కేసు. అప్పుడు లెక్కర కుంభకోణమే జరగలేదంటారు, ఇప్పుడు లెక్కర కుంభకోణం జరిగిందంటున్నారు. అదే వాసుదేవరెడ్డికి సంబంధించి. అంటే ఇది బెదిరించి అది చేశారు. క్విడ్ ప్రోకోలో ఇది క్రైమ్ క్విడ్ ప్రోకో. ఈ కేసు నీ మీద పెట్టాను కాబట్టి ఈ కేసు రాజీ అవ్వు. ఇది సహజ సిద్ధ న్యాయ సూత్రాలు అన్నమాట. ఇది క్రిమినల్ సూత్రాలు. రాయలసీమలో కానీ లేకపోతే ఇదివరకు రౌడీజం ఏరియాలో కానీ ఏం చేసేవాళ్ళు, ఒకడు నన్ను కొట్టి తలకాయ పగల కొట్టించుకుని హాస్పిటల్లో ఉంటే అతని బంధువులు కంప్లైంట్ పెట్టగానే వీళ్ళు కూడా మమ్మల్ని కొట్టబోయారని కంప్లైంట్ పెడతారు. ఇది ఎఫ్ఐఆర్ కట్టాల్సిందే, అది ఎఫ్ఐఆర్ కట్టాల్సిందే. నెలలు, ఏళ్ళు. ఆ తర్వాత ఇద్దరు రాజీ, నువ్వు నా మీద విత్డ్రా చేసుకో, నేను నీ మీద విత్డ్రా చేసుకో. ఇప్పుడు అట్లాంటి సిస్టమ్ నడుస్తుంది. ఇదొక తరహా క్విడ్ ప్రోకో. ఇప్పుడు దీని మీదనే సిబిఐ దర్యాప్తు కోరబోతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ కేసుల కొట్టివేత అన్నటువంటిది దాని మీద మరి సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందన్నది చూడాలి. సుప్రీంకోర్టులో వాస్తవంగా అయితే కనుక సుప్రీంకోర్టులోనైనా హైకోర్టులోనైనా బలమైన వాదనలు వినిపించి జగన్ని దెబ్బ కొట్టగలిగినటువంటి టీం, లీగల్ టీం అయితే టీడీపీకి ఉంది. దాని సాక్ష్యమే జగన్ 16 నెలల జైల్లో ఉండటం. భారతదేశ చరిత్రలో అట్లాంటి విచిత్ర కేసులకు 16 నెలల జైల్లో ఎవరు ఉండలేదు. కాబట్టి జగన్ అనుభవించాడు. అట్ ద సేమ్ టైం బాబు మీద కేసులు అనేకం స్టే ఇవ్వబడ్డాయి, ఆ తర్వాత కొట్టివేయబడ్డాయి. దాని మీద పెద్ద చర్చ కూడా జరగకుండా. అట్లాంటిదే ఇప్పుడు నడుస్తున్నటువంటి. కాబట్టి అక్కడ బలమైన లీగల్ టీం అయితే జగన్కి లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.